హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు రెడ్ వెల్వెట్ మూవీ ప్రమోషన్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నాను. రెడ్ వెల్వెట్ టీమ్ మనతో ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకుంటారు. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. హాయ్ నాన్నగారు. హాయ్ అండి. మీ పేరు నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్. ఓకే, సో ఈ మూవీలో మీకు క్యారెక్టర్స్ అలా ఏం లేదు, బట్ దెన్ ఈ మూవీలో మీకు మీ పార్ట్ వచ్చి వెరీ క్రూషియల్ కదా. సో మీ పార్ట్ ఏంటి అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేను ఈ మూవీకి డిఓపిగా ఎడిటర్గా వర్క్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం సౌండ్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్ కూడా నేనే చేశాను అనమాట. సో ఇవంతా మీరు ఎలా నేర్చుకున్నారు? ఐ మీన్ డిడ్ యు గో టు ఎనీ కోచింగ్స్ అండ్ లేదండి, నేను ఇది మొత్తం నా ఓన్ సెల్ఫ్ థాటే. యూట్యూబ్ నుంచి నేర్చుకోవడము, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంతా కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకోవడం, ఆన్లైన్లో సెర్చ్ చేసి నేర్చుకుని చేశాను. వెరీ నైస్. ఇట్స్ యువర్ సెల్ఫ్ థాట్. అవునండి. అంటే మీకు ఇందులో చాలా ఇంట్రెస్ట్ ఉంది. దట్ ఈస్ వెన్ యూ స్టార్టెడ్ లెర్నింగ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. అవునండి. నేను చదివేటప్పుడు బీటెక్లో చదివేటప్పటి నుంచే కొంచెం రోజు ప్రాక్టీస్ చేసేటోడిని. రోజు హాస్టల్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా దాని మీద బాగా వర్క్ చేసేవాడిని. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలా ఇంకా ఫీల్డ్లోకి వచ్చేసాను అప్పటి నుంచి కూడా. సో హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ సపోర్టింగ్ టు దిస్? మా ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది, అందుకనే కొంచెం ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాను ఈ ఫీల్డ్లో. కాబట్టి నో ఇష్యూస్ ఇంట్లో అయితే. సో దట్స్ నైస్. యాక్చువల్లీ ఇవంతా మీరు ఒక్కరే చేయడం అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది, అందుకే ఇవంతా. ఐ మీన్ యువర్ సెల్ఫ్ అంటే మీరు వేరే వాళ్ళని హెల్ప్ తీసుకుంటున్నారా? అంటే యూ హ్యావ్ ఎనీ వర్కర్స్ అండ్ యూ హూ క్యాన్ హెల్ప్? వర్కర్స్ అంటే మేము మాకు సపరేట్ ఓన్ ఛానల్ ఉంది. మేము స్టార్ట్ చేసాం యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ పండు, నేను మెయిన్ అనమాట. దానికి పండు అని చెప్పి ఉన్నాడు. తను ఏంటంటే మెయిన్ డైరెక్షన్, యాక్టింగ్ ఇదంతా కూడా. ఈ ఫిలింకి పర్టికులర్గా అసిస్టెంట్ డిఓపిగా చేశాడు నాకు హెల్ప్. ఏమైనా వేరే ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కూడా తను వస్తుంటాడు అనమాట, హెల్ప్ చేస్తూ ఉంటాడు నాకు. మెయిన్ హెల్ప్ ఎవరంటే తనే, పండునే ఎక్కువ చేస్తుంటాడు. ఓకే, ఇస్ హి హియర్ నౌ? పండు ఉన్నాడు. ఓకే ఉన్నాడు. ఓకే. ఓవరాల్ రెడ్ వెల్వెట్ కలిపి ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? రెడ్ వెల్వెట్ కలిపి నేను ఆల్మోస్ట్ 30+ ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. నేను 6 yearsగా వర్క్ చేస్తున్నాను ఈ ఫీల్డ్లో. 30+ ప్రాజెక్ట్స్ చేశాను. వరుణ్ బ్రోతో ఇది నాది సెకండ్ ప్రాజెక్ట్. నైస్. యాక్చువల్లీ ఐ హ్యావ్ సీన్ దట్ అద్భుతం మూవీ. చాలా బాగా వచ్చింది. అంత ఎడిటింగ్స్ అంతా, దట్ షార్ట్స్ కట్, ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ఇన్ని క్రాఫ్ట్స్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఇన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ ఎలా అంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సెల్ఫిష్నెస్ అనే చెప్పాలి. మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు, ప్రాజెక్ట్ చేసినప్పుడు మా ఓన్ ఛానల్లో బయట ఎడిటింగ్ చేసుకోవాలన్నా కూడా, ఏమైనా వర్క్ చేయించుకోవాలన్నా కూడా కాస్ట్లీ ఉండేది ఎక్కువ. దానివల్ల అంత బడ్జెట్ పెట్టుకునే స్టేజ్లో లేము ఆ టైంలో. సో అందుకని నేనే వర్క్ ఆన్ ఎక్కువ చేశాను అనమాట. దాని మీద రోజు ప్రాక్టీస్ చేయడము, అన్ని క్రాఫ్ట్స్లో కొంచెం నాలెడ్జ్ ఉంటే బెస్ట్ అని చెప్పి ట్రై చేశాను. కాకపోతే అది ఇంకా చేస్తూ ప్రాజెక్ట్ చేస్తూ ఇంకా బాగా అలవాటు అయిపోయింది అంతే. వెరీ నైస్. మల్టీ టాలెంటెడ్ గాయ్. అట్లేం లేదండి, ఎడిటర్గా ఇవన్నీ అది కామనే. నేను చేసే వర్క్స్ అన్ని కూడా ఒక ఎడిటర్గా అందరికి తెలిసి ఉండాలి. But then as a DOP also you're doing it. That is what ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రెండు మేనేజ్ చేసుకుంటున్నాను. అంటే you know editing also, so that is how this DOP is also helping you, because as a editor you know how the shots should come. కదా, డెఫినెట్లీ అదే నాకు మెయిన్. చాలా మంది చెప్పేది కూడా ఏంటంటే, డిఓపి నేనే కాబట్టి ఎడిటింగ్కి నాకు ఇంకా ఐడియా వచ్చేసింది. ఎలా ఉంటుంది షూట్ చేసేటప్పుడే ఎలా చేసుకోవచ్చు, డైరెక్టర్ కూడా హెల్ప్ అవుతుంది బాగా. అది కటింగ్ ఎలా చేసుకోవచ్చు ముందుగానే తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారంగా డైరెక్టర్ కూడా అడుగుతారు. దాని ప్రకారంగా నేను చెప్తాను ఎలా చేసుకోవచ్చు ఇలా అని. అది చాలా బెనిఫిట్ అయ్యేది యాక్చువల్గా. సో మీరు యాక్చువల్లీ దిస్ ఇస్ అవుట్ ఆఫ్ బాక్స్. మీరు యూట్యూబ్ చూసి నేర్చుకున్నారు కదా ఎడిటింగ్స్ అంతా. సో ఆడియన్స్కి కూడా మీరు మీ యూట్యూబ్ ఛానల్లో హెల్ప్ చేస్తున్నారా? లైక్ హౌ యూ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ ఎడిటింగ్? అట్లేం లేదండి, నేను అలా ఎవరికి అట్లా యూట్యూబ్ ఛానల్ అలాగేం పెట్టట్లేదు. నేను జస్ట్ మా ఛానల్ వచ్చి ఓన్లీ బేస్డ్ ఆన్ షార్ట్ ఫిల్మ్స్ తీయడము, ఇలా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీయడం మాత్రమే అనమాట. ఎవరికన్నా ఇలా నేర్చుకోవాలంటే ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడన్నా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కటి వితౌట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ మెయిన్ ఉండాల్సింది, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, దాని మీద ప్యాషన్ ఉండాలంతే. ఏమన్నా నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. మీరు చాలా ప్రాజెక్ట్స్కి ఇవి చేసింటారు, అంటే ఇది ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ అంతా. సో ఆ ప్రాజెక్ట్స్కి వరుణ్
వరుణ్తో చేసిన ప్రాజెక్ట్స్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుందండి. ప్రతి డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు అద్భుతం వర్క్ చేసేటప్పుడు కొంచెం అప్పుడే కాబట్టి మా ఇద్దరికి కొంచెం డిఫరెన్సెస్ ఉన్నా కూడా మనం వరుణ్ బ్రోకి తెలియనివి కూడా మమ్మల్ని అడిగి తెలుసుకోవడం. మెయిన్ వరుణ్ బ్రోలో నచ్చేది ఏంటంటే అదే, ఏందో నాకు అన్ని తెలిసినట్టు ఉండరు. ఏమైనా తెలియకపోతే డైరెక్ట్గా అడుగుతారు, దాని గురించి అడుగుతారు, తెలుసుకుంటారు. చెప్పాలంటే నేర్చుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కటి. ఇప్పుడు దాని తర్వాత ఈ ప్రాజెక్ట్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకొంచెం మాకు ర్యాపో కొంచెం పెరిగింది. అంతకుముందు ప్రాజెక్ట్ చేసాం కాబట్టి ఇది కొంచెం ఫ్రీగా ఇంకా కొంచెం స్మూత్గా అయింది చెప్పాలంటే. కాబట్టి వరుణ్ బ్రో అయితే ఒక ఆయన కైండ్ ఆఫ్ మేకింగ్ వేరు, వేరే ప్రాజెక్ట్స్తో పోలిస్తే ఆయన కైండ్ ఆఫ్ మేకింగ్ వేరు. అండ్ మెయిన్ స్క్రీన్ ప్లే నాకు చాలా నచ్చుతుంది వరుణ్ బ్రో దాంట్లో. నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి వరుణ్ ఏదైనా మీకు చెప్పారా మీతోనే వర్క్ చేస్తానని? అలాగైతే చెప్పలేదు, కానీ హోప్ చూద్దాం, ఇంకా ఏమన్నా ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఏమన్నా ఉంటే చేస్తారు. సో మీరేమనుకుంటారు, మీతోనే వర్క్ చేయించుకుంటారా? ఆల్రెడీ ఇంతకుముందు నచ్చింది కాబట్టి మళ్ళీ చేయించుకున్నారు కాబట్టి తెలీదు. నెక్స్ట్ ఇది కూడా, ఈ ప్రాజెక్ట్ నచ్చితే జనాలు ఎట్లా ఉంటుంది రివ్యూ చెప్తే దాని ప్రకారంగా నాకు తెలిసి జనాలకి అయితే నచ్చుతుంది, చూస్తారు కదా. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. యా. సో వేరే ప్రాజెక్ట్స్కి కంపేర్ చేస్తే ఈ ప్రాజెక్ట్కి మీకు కష్టం అనిపించిందా ఏదైనా? వేరే ప్రాజెక్ట్తో కంపేర్ చేస్తే కష్టం అనిపించింది అంటే ప్రతి ప్రాజెక్ట్లో కష్టం ఉంటుంది, కానీ ఈ ప్రాజెక్ట్కి మేము తక్కువ టైంలో డిఫరెంట్ షార్ట్స్ ఉన్నాయి, చాలా వర్క్ ఉన్నింది చెప్పాలంటే. అది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము కూడా అనుకునే షెడ్యూల్ వేసుకునేటప్పుడు. కాబట్టి తీసేటప్పుడు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వరుణ్ బ్రో కానీ దాన్ని ఎలా చాలా బాగా మేనేజ్ చేశారు. ఏదైతే మీకు ప్రాజెక్ట్లో కనిపిస్తుంది అది హార్డ్ వర్క్ అంతా కూడా. కాకపోతే కష్టాలు అయితే ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో, ప్రతి ప్రాజెక్ట్లో ఉంటాయి, ఈ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా ఉన్నాయి కష్టాలు అయితే. సో రెడ్ వెల్వెట్ ప్రాజెక్ట్ వచ్చి మీకు కష్టం అని చెప్పారు. సో ఇది ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు మీరు? ఇది మేము యాక్చువల్గా షూట్ చేసింది అనుకుంది వచ్చి 3 days, కాకపోతే షూట్ జరిగింది వచ్చి 5 days వరకు జరిగింది షూట్ టోటల్గా. అదే 3 days అనుకున్నాము, షెడ్యూల్ సరిపోతుంది అనుకున్నాం, కానీ సరిపోలేదు. ఆబ్వియస్గా ఇంకా యాక్టర్లకి కొంచెం టైం పడుతుంది కదా డైలాగ్స్ చెప్పడానికి, కానీ ఇంకా ఇవంతా కొంచెం ఇష్యూస్ ఫేస్ చేసాము. కానీ అట్ లాస్ట్ ఏమైనా కూడా 5 daysలో కంప్లీట్ చేసాం ప్రాజెక్ట్ మొత్తం. నైస్. యాక్చువల్లీ 5 daysలో కంప్లీట్ చేశారు. బట్ దెన్ ఎడిటింగ్కి ఎన్ని డేస్ తీసుకున్నారు? ఎడిటింగ్కి మేము ఒక 1 month నుంచి వర్క్ చేస్తున్నాము. ఫస్ట్ కట్ చేస్తాం అనమాట. కటింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మ్యూజిక్కి అట్లా పంపించేస్తాం, ఫైల్ డబ్బింగ్కి, మ్యూజిక్కి. కాకపోతే దీనికి ఏంటంటే అవి అయిపోయిన తర్వాత కూడా ఇంకా మొన్న కూడా చిన్న కట్స్ చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక చిన్న కట్స్ అవి బాగాలేకపోయినా కూడా ఇట్లా రిపీట్గా చేయాల్సి వస్తుంది కట్స్. అది ఆబ్వియస్గా ప్రతి ప్రాజెక్ట్ చేయాల్సిందే. ఈ ప్రాజెక్ట్ కొంచెం ఎక్కువ చేసామని చెప్పొచ్చు, బికాస్ అది అవుట్పుట్ బాగా రావాలి, ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలి అని కదా. ఆబ్వియస్గా ఇన్పుట్స్ వరుణ్ బ్రో ఏంటంటే ప్రతిసారి నాకు తెలిసి ఫైల్ ఆయన చాలాసార్లు చూసినట్టున్నారు. చూసిన ప్రతిసారి ఏదో ఒక చిన్న మిస్టేక్ కనబడినా కూడా దానికి ఏమైనా చేయొచ్చా అని అడగటం కానీ ఇవంతా కూడా అవి చాలా వరకు జరిగినాయి, కటింగ్స్ అయితే జరిగినాయి. సో ప్రతిసారి చేంజెస్ వరుణ్ చెప్తుంటే మీ పేషెన్స్ ఎలా ఉంది? అది నాకు అట్లా ప్రాబ్లం లేదండి. ఇట్లా ఏమైనా చేంజెస్ చెప్పినా కూడా చేంజెస్ చేయాలి మనం ఖచ్చితంగా. అవుట్పుట్ మనకి మంచిగా రావాలంటే డైరెక్టర్ ఆయన విజన్ ఎలా ఉందో మనకి అది ఇంపార్టెంట్. కాబట్టి ఆయన అనుకున్నట్టు ప్రాజెక్ట్ తెప్పించడం అనేది నా రెస్పాన్సిబిలిటీ యాక్చువల్గా. కాబట్టి నాకు దాంట్లో పేషెన్స్ అనేది ఏంటంటే ఎడిటర్ ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి, అది లేదంటే ప్రాజెక్ట్ కష్టం అయిపోతుంది. ఖచ్చితంగా పేషెన్స్ అయితే ఉండాలి. సో వాళ్ళు చెప్పిన అన్ని చేంజెస్ చేశారా, లేకపోతే మీ ఒపీనియన్ కూడా ఇచ్చారా? వరుణ్ బ్రో అట్లా చేంజ్ చేసామని చెప్పరు, నా ఒపీనియన్ ఖచ్చితంగా అడుగుతారు. ఇది ఎలా ఉంటుంది బ్రో, ఇది ఓకేనా అని అడుగుతారు. నేను దానికి ఆలోచిస్తాను, నాకు సెట్ అవుతుంది అనిపిస్తే చెప్తాను ఖచ్చితంగా ఇలా పెట్టుకోవచ్చు కట్ అని చెప్పి. లేదు సెట్ అవ్వట్లేదంటే ఇంకా చెప్తాను సెట్ అవ్వట్లేదని. వరుణ్ బ్రో కూడా ఏం దాన్ని పోస్ట్ చేయరు, ఫోర్స్ఫుల్గా ఏం చేయరు. అది కట్ సెట్ అవుతుంది అనిపిస్తేనే పెడదాం, లేదంటే లేదనే అంటారు. ఆ విషయంలో ఫ్రీడమ్ అయితే ఉంది, క్రియేటివ్ ఫ్రీడమ్ అయితే ఉంది వరుణ్ బ్రో. సో ఓవరాల్ మీ డైరెక్టర్ ఆర్ యాక్టర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వరుణ్ బ్రో డైరెక్టర్గా నేను ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చేశాను. ఇంతకుముందు దానికన్నా కూడా ఈసారి చాలా కష్టపడ్డారు ఆయన. దీనికి మెంటల్ ప్రెషర్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్గా చేయాలి, యాక్టింగ్ చేయాలి, ప్లస్ డైరెక్షన్ చేయాలి.
ఇవి మామూలు టాస్క్స్ కాదు ఈ 3 అనేది కూడా. బట్ వరుణ్ బ్రో చాలా బాగా హ్యాండిల్ చేశారు ఈ 3 కూడా. మీరు అది అవుట్పుట్ చూస్తే మీకు తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చామని అనుకుంటున్నాం మేము. ఇంకా ఆడియన్స్ చెప్పాలి ఎలా ఉందని చూసి. Varun, as being a producer, is he working good or bad? అంటే మీకు ఎలా అనిపించింది? నేను చాలా బెస్ట్ అని చెప్తాను. ఇప్పుడు వచ్చే యాక్టర్స్ చూసుకోవాలి, లొకేషన్స్ ఎక్కడెక్కడ అది అకామిడేషన్ చూసుకోవాలి, అందరూ వచ్చి యాక్టింగ్ చేయడానికి ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ప్రొడ్యూసర్ అనే అతను. బ్రో అవన్నీ చేస్తూ మళ్ళీ డైరెక్షన్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ ఇక అది చిన్న టాస్క్ కాదు. అది అయితే అది చాలా బాగా హ్యాండిల్ చేశారు ప్రొడ్యూసర్గా కూడా. అయితే ఓవరాల్ మల్టిపుల్ టాస్క్ హీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్. చాలా బాగా. అది చాలా కష్టమైన టాస్క్ కూడా. చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఓకే, ఎనీథింగ్ స్పెషల్ అబౌట్ రెడ్ వెల్వెట్? దీనికి రెడ్ వెల్వెట్కి స్పెషల్ అంటే మెయిన్ స్క్రీన్ ప్లే అండి. మీరు ఈ ఫిలిం చూస్తున్నప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే తప్ప మీకు క్లారిటీ రాదు ఏం జరుగుతున్నది. అలాగని బోర్ కొట్టదు, సస్పెన్స్గా ఉంటుంది. ఏం జరుగుతుంది అనేది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అయితే ఆడియన్స్లో బిల్డ్ అవుతుంది అయితే నమ్మకం ఉంది మాకు ఖచ్చితంగా. బట్ ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్. నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్తారా కొంచెం? మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీకి లియో సూర్య బ్రో. ఆయనతో ఆల్రెడీ ఇంతకుముందు ఆయన ప్రాజెక్ట్స్, మేము చేసిన ప్రాజెక్ట్స్ చాలా వాటికి మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. అద్భుతం కూడా ఆ బ్రోనే మ్యూజిక్ చాలా బాగా ఇస్తారు తను. ఈ ప్రాజెక్ట్కి ఏంటంటే కొత్త స్టైల్ ఆఫ్ మ్యూజిక్ కావాలి యాక్చువల్గా. వరుణ్ బ్రో కూడా దాని గురించి మెన్షన్ చేస్తారు చాలాసార్లు బ్రోతో. దాని తగ్గట్టుగానే మ్యూజిక్ ఇచ్చారు లియో సూర్య బ్రో. ట్రైలర్ చూసినట్టయితే చాలా బాగుంది మ్యూజిక్ దానికి కూడా. కాబట్టి ఈ మెయిన్ ఫిలిం కూడా చాలా బాగా ఇచ్చారు, అది చూస్తే అర్థమవుతుంది మెయిన్ ఫిలింలో. ఓకే, so I'll take a pause here. Varun wants to ask few questions from his side, so I'll give it back. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అక్కడ యాంకర్ అడుగుతూ ఉంటే క్యూరియాసిటీ తట్టుకోలేక నేను వచ్చాను. కొన్ని క్వశ్చన్స్ నాకు అడగాలనిపించింది అనమాట. చెప్పండి బ్రో. ఇదేంటంటే నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడగలేను, ఫోన్లో అడగలేను, అది ఆ ఆపర్చునిటీ మనకి ఎప్పుడు రాదు. సో ఈ గ్యాప్లో అడగడానికి ట్రై చేస్తున్నాను. సో ఐ నో లైక్ మీరు నాకు చేంజెస్ చేసిన, లేదంటే ఏ వర్క్ అయినా డిఎఫ్ఎక్స్ కానీ ఎస్ఎఫ్ఎక్స్ కానీ డిఐ కానీ చేసి నాకు ఇచ్చిన ప్రతిసారి నేను రాసుకుంటా. ఒక 2 పేపర్లు నిండా చేతితో రాసుకుంటాను అనమాట. ఒక 100 చేంజెస్, 50 చేంజెస్, 40 చేంజెస్ రాసుకుంటా, మీకు ఇస్తా, మీరు చేస్తున్నారు, నాకు పెడతారు. ఆ 40 కంప్లీట్ చేసి నాకు పెట్టిన తర్వాత ఇంకో 10 పెడతా. ఆ 10 మీరు కంప్లీట్ చేసి పెట్టిన తర్వాత ఇంకొక 5 పెడతా. ఆ 10 చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అడుగుతా. అది చేసిన మళ్ళీ ఇంకొకలాగా మారిస్తే బాగుండని అడుగుతా. సో మీకు ఎప్పుడైనా ఫోన్లో అనిపించింది? నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇన్నిసార్లు అడుగుతాను నేను ఏమన్నా ఫీల్ అవుతుంటానేమో అని. నేనేమనుకుంటున్నానంటే మీ సైడ్ నుంచి ఆలోచిస్తే ఒకవేళ నేను ఎడిటర్ అయ్యి మీరు డైరెక్టర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా బండబతులు తిట్టుకుంటాయి సైడ్. మీరేమనుకోవడం నాకు తెలియదు. లేదు బ్రో, అట్లేం లేదు. మనం ఇంతకుముందు ప్రాజెక్ట్ కూడా అంతే, మనం చేంజెస్ చేస్తూ ఉంటాము. ఇంకా ప్రతి ప్రాజెక్ట్లో అంతే బ్రో, దానికి మనం ఏం చేయలేము. దాని పరంగా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. చేంజెస్ అనేవి మీకు ముందే చెప్పాను, చేంజెస్ ఉంటే చెప్పండి బ్రో, ఎన్ని చేంజెస్ ఉన్నాయో చెప్పండి, చేద్దాము అని చెప్తాను. కానీ నేను ఎప్పుడు వద్దని చెప్పలేదు. అది ఒక మంచి ప్రాజెక్ట్ రావాలంటే అది ఖచ్చితంగా చేయాల్సిందే మనం, అంతే తప్ప దాంట్లో నాకు కోపం అయితే ఎప్పుడు రాలేదు నిజంగా. నేను ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వలేదు. నేను చేసే పంపిస్తాను అంతే. ఓకే, చేయలేకపోతే చెప్తాను ఇది చేయలేము బ్రో అని చెప్పి చెప్తాను. చేయగలిగినవి మాత్రం ఖచ్చితంగా చేస్తాను. మీ వర్క్ కాదు బ్రో, మీ పేషెన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ ఆఫ్. థ్యాంక్స్ బ్రో. ఇది నాకు ఎప్పుడు ఉండే ఒక డౌట్ బ్రో, నేను డైరెక్టర్ని. సో ఇక్కడ మనకి పెద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం లేదు, ఏం లేదు. సో ఏమి చేంజ్ ఉన్నా, ఏం కావాలన్నా, ఏం వద్దన్నా నేనే చెప్పాలి. సో ఖచ్చితంగా నేనే చూడాలి. సో నేను ప్రతిసారి మీరు ఏ ఎడిట్ చేసి ఇచ్చినా అదైందో లేదా అండ్ జస్ట్ నాకు ఇంకా చేంజెస్ కావాలని చూసుకోవడానికి నేను ఇప్పటికీ నాకు తెలియదు ఎన్నిసార్లు చూసుంటాను. మేబీ 200-300 టైమ్స్ చూసి ఉండొచ్చు. ఇప్పటికీ నాకు ఇంకోసారి చూడాలంటే స్పెండ్ చేస్తాను 40 మినిట్స్. కానీ చాలా కష్టంగా చూడాలి. అంటే ప్రతి డైలాగు, ప్రతి ఫేసు, అన్నీ చూసి మళ్ళీ చూస్తాను, చాలా బోర్ కొడుతుంది. సో నేను ఒక 300 టైమ్స్ చూసింటే నాకు 10 టైమ్స్ మీరు చూసి ఉండాలి, ఒక 3000 టైమ్స్ మీరు చూసి ఉండాలి. సో అన్నిసార్లు చూసేటప్పుడు ఎలా మీకు? నాకు అన్ని టైమ్స్ చూసినా కూడా అట్లేం అనిపించదు బ్రో. మెయిన్ కటింగ్స్, ఎడిటింగ్లో చేస్తూ ఉంటాము మనం. పర్టికులర్గా ఫిలిం మొత్తం చూడను. ఇంకా చెప్పాలంటే మీకే ఎక్కువ ఇది ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి ప్రతిసారి మొత్తం చూడాల్సి ఉంటుంది. మీరు చెప్పిన చేంజ్ దగ్గరికి వెళ్ళి చూడాల్సి వస్తుంది. దాన్ని 100 టైమ్స్ చూస్తానేమో కానీ మీరు ఫస్ట్ నుంచి మొత్తం చూడాల్సి వస్తుంది. కాబట్టి దాంతో నాకు ఇష్యూ ఉండదు, మీకే ఎక్కువ ఇష్యూ ఉంటుంది నాకు తెలిసి. అన్నిసార్లు చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ చూడాలంటే మీకే ప్రాబ్లం, నాకు అట్లేం లేదు.
అదే బ్రో, కుదిరితే మాకు మీ పేషెన్స్ కొంచెం ఇస్తే చాలా యూజ్ అయ్యో అవుతుంది. అట్లేం లేదు బ్రో. నాకు ఈ ఫీల్డ్కి రావడానికి మెయిన్ నాకు తెలిసి అది మంచిగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నేను. నాకు పేషెన్స్ దీని పరంగా ఎక్కువే ఉంది, ఎడిటింగ్ పరంగా. కాబట్టి అది కొంచెం హెల్ప్ అవుతుంది అంతే. అందరికీ ఉంటుంది పేషెన్స్, ప్యాషన్ ఉన్నంత ప్రతి ఒక్కరికి పేషెన్స్ ఉంటుంది బ్రో ఖచ్చితంగా. అది వన్ ఆఫ్ ద లేదంటే సమ్ కాదు, 100% మీకు అది చాలా బెనిఫిటే. మీరు అన్నారు ఇప్పుడు ప్యాషన్ వాళ్ళు ప్రతి ఒక్కరికి పేషెన్స్ ఉంటుందని. నాకు ప్యాషన్ ఉంది, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను చాలా పేషెన్స్గా ఉంటాను. కానీ నాకు ఎప్పుడు ఏంటంటే యాక్టింగ్ చేయగలము, డైరెక్షన్ చేయగలము, డైలాగ్స్ రాయడము, లేదంటే లిరిక్స్ ఇవన్నీ ఎవరైనా చేయగలుగుతాడు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే. కానీ ఈ ఎడిటింగ్ డిఓపి వర్క్ అనేది టెక్నికల్ థింగ్. నేను జాబ్ చేయాలంటే 20 years చదువుకొని చేస్తున్నా. సో ఆ విధంగా నేర్చుకొని చేయగలిగింది. అంత ప్యాషను, అంత ఓపిక ఎవరికి ఉండదు. సో మీకు ఉండడం చూసి నేను ఆశ్చర్యపోతానే ఉంటాను. దానికి నేను కూడా ఏం చెప్పలేను, నాకు నచ్చింది కాబట్టి నేను ఇలా ఉంటున్నాను అంతేగాని పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ ఎడిటింగ్ అయితే ఖచ్చితంగా. అవును బ్రో, ఇది కూడా నా క్యూరియాసిటీని అడుగుతున్నాను. సో నేను డైరెక్టరు, మీరు ఎడిటరు. సో ఖచ్చితంగా నేనేం చెప్తే మీరు చేయాలి. సో నాకు ఇలా కావాలి బ్రో అంటే కొన్నిసార్లు మేబీ మీకు అనిపించచ్చేమో ఇది సెట్ కాదు, ఇది ఎందుకు పెడుతున్నారా అనుకోవచ్చు. కానీ నేను లేదు బ్రో పెట్టండి అంటే మీరు ఇంకా ఎన్నో ఆప్షన్ మీరు ఖచ్చితంగా పెట్టాలి. సో ఎడిటర్గా కాకుండా ఈ ఫిల్మ్తో సంబంధం లేకుండా క్యాజువల్ నార్మల్ ఫ్రెండ్గా అడుగుతున్నాను. సో ఇప్పుడు నేను చేసిన వర్క్ లేదంటే ఇందులో మనం తీసుకున్న కొన్ని డెసిషన్స్ అది మీకు ఎలా అనిపించింది? అంటే ఓవర్గా అనిపించిందా, విడిసంబడిని సావని అనిపించిందా, లేదంటే లేదు బ్రో అట్లేం లేదు. ఓవర్గా అనిపించడం అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక డైరెక్టర్కి మీకు ఒక విజన్లో కథ రాసుకునేటప్పుడే మీకు ఒక ఐడియా ఉంటుంది ఎలా కావాలనుకుంటున్నారు ఏంటనేది. అది మీరు ఎంతమందికి చెప్పినా కూడా అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది ఎవరికి చెప్పినా కూడా. నాకు కూడా అప్పుడు ఆ క్షణంలో మీరు చెప్పినప్పుడు ఇది నాకు బాగుండదు అనిపించినా కూడా తర్వాత ఫిల్మ్లోకి వచ్చిన తర్వాత అది సెట్ అవ్వచ్చు. నేను జడ్జ్ చేసి నా ఒక్కడి ఒపీనియనే ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఎంతోమంది ఒపీనియన్స్ తీసుకుంటేనే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నాకు నచ్చింది ఇంకొకరు నచ్చదు, వాళ్ళకి నచ్చింది నాకు నచ్చదు. కానీ మీరు చెప్పినవి కూడా చాలా వరకు కూడా నాకు అట్లేమీ లేదు బ్రో. ఇప్పుడు బాగాలేదు అట్టేం లేదు. మీరు మళ్ళీ మనం కట్ పెట్టుకున్న తర్వాత ఎడిటింగ్ చేసిన దానికి ఇంకా ఇంప్రూవైజ్ చేసుకున్నాం మనం చాలా వరకు కూడా. మీరు కూడా ఇప్పుడు బాగాలేదు ఇదంటే మీరు ఎప్పుడు లేదు ఖచ్చితంగా పెట్టాలని అట్లేం లేదు. మీరు సెట్ అవుతుంది అంటేనే పెట్టమంటారు మీరు కూడా. కాబట్టి అది నో ఇష్యూ. నాకైతే ఎక్కడ ప్రాబ్లం ఏం లేదు. రెడ్ వెల్వెట్లో మంచిగానే ఉంది, అన్ని కట్స్ కానీ మనం చేసినంత కూడా కరెక్ట్గానే ఉంది అనిపిస్తుంది. థ్యాంక్స్ సార్, నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు అలా చెప్తుంటే. నాకు తెలిసిన విషయం ఏంటంటే అద్భుతం అప్పుడు నాకు మీలాంటి వాళ్ళతో చేయడం ఫస్ట్ టైం. నాకు తెలియదు, నాకు జస్ట్ ఒక డిఓపి కావాలి, ఒక ఎడిటర్ కావాలి. అంతవరకు నేను ఇంత గ్రాండ్ స్కేల్లో ఒక సినిమాటిక్ టైప్లో తీయలేదు. నా విజన్ నాకు ఉంటుంది, కానీ దాన్ని తీసుకొని రాగలడానికి నాకు కావాల్సిన దానికి సరిపోయే డిఓపి కావాలి, ఎడిటర్ కావాలి. సో మీరు అప్పుడు నాకు వర్క్ చేయిస్తూ ఉంటే ఏదైనా అడిగినట్టు చేస్తూ ఉంటే నేను షాక్ అయిపోతా, ఓవర్ హ్యాపీ అయిపోతూ ఉండేవాడిని. ఏంట్రా ఏమైనా చేయిస్తాడు అంటే. ఇప్పుడు దాకా ఏంటంటే నా మైండ్లో ఏముందో మొత్తం నా కలం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ సినిమాలు ఏమైనా బాగాలేకపోయినా అది నా మైండ్లో నేను రీజింగ్ తప్పు అవుతుంది తప్ప నేను ఏమడిగా అది ఎగ్జాక్ట్గా నాకు చేయిస్తాడు. అదే బ్రో. నాకు మెయిన్ ఏంటంటే డైరెక్టర్కి ఏమనుకుంటున్నారో అనేది అది ఇవ్వగలిగితే ఇంకా దానికి మించిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎక్కువ ఏంటంటే ఇట్లా నా భయం కూడా ఏంటంటే డైరెక్ట్ అనుకున్నట్టు ఇవ్వలేకపోతున్నానేమో అనే భయం ఉంటుంది. కానీ అదే ఇంకా మీరే చెప్పాలి. మీకు నేను దాని తగ్గట్టుగా ఇచ్చానా, మీరు అనుకున్నట్టుగా ఇచ్చానని మీరే చెప్పాలి. మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఓకే. నాకు అద్భుతంకి మీరు అనుకొని ఇచ్చారు. దానివల్ల మీకు వచ్చి నెగిటివ్ పాయింట్ మైనస్ ఏంటంటే రెడ్ వెల్వెట్ నేను ఇప్పుడు నాకేంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్. నేనేమి చేసినా సరే చేయగలుగుతాడు, నేనేం అడిగినా సరే చేసేయగలుగుతాడు. దానివల్ల ఏంటంటే లిటరల్లీ నేనే చెప్తున్నా కదా, నాకు చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనమాట. అంటే మీ నుంచి మీరు చేయలేని దానికంటే మేబీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశానేమో నాకు అనిపించింది అనమాట. సో ఇది అయిపోతుంది ఏదైనా సరే విఎఫ్ఎక్స్ మాయమయ్యేదో వచ్చేది చేసేస్తాడు బ్రో అన్నట్లు. ఇది కూడా నేను ఎప్పుడు చేయలేదు బ్రో. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్లో కూడా ఇలాంటివి చాలా తక్కువ నేను చేసింది. మీ ప్రాజెక్ట్స్కి వస్తేనే ఇలాంటివి ఏవో కొత్తవి చేయాల్సి వస్తుంది. కానీ దీనివల్ల ఏంటంటే నాకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, విఎఫ్ఎక్స్ వర్కులు ఇలాంటివి ఉంటేనే నాకు ఇంకా మంచి నాలెడ్జ్ పెరుగుతుంది దీని మీద. కాబట్టి నాకు ఇది ఒక ఛాలెంజ్ లానే ఉంటుంది. ప్రతి ప్రాజెక్ట్ ఛాలెంజ్ లానే ఉంటుంది. మీతో చేస్తే ఏంటంటే ఇలా కొత్తగా ఉంటాయి అనమాట, కొంచెం డిఫరెంట్గా. కాబట్టి నాకు అది లెర్నింగ్ ఎక్స్పీరియన్సే. అదే బ్రో, అదే ఎందుకు అంటున్నానంటే కొన్ని దగ్గరలో మీరు చెప్పారు, సపోజ్ హీరోయిన్ ఎంట్రీ దగ్గర ఒకసారిగా హీరోయిన్ బటర్ఫ్లై లాగా మారిపోయి గాల్లో కొనుక్కుంటూ వచ్చి ఇలాంటివి చెప్పినప్పుడు వద్దు బ్రో సెట్ కావని చాలా క్లియర్గా చెప్పారు. సో బెస్ట్ ఎడిటర్ అంటే అడిగిన మొత్తం ఇచ్చేయడమే కాదు, ఏది సెట్ అవుతుంది ఏది సెట్ కాదు అనే ఒక అవగాహన మీకు ఉంది కదా.
సో ఆ డైలాగ్ ఉన్నట్లు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినట్టు కూడా అన్నట్లు ఏది అవసరమో కాదు ఏది అనవసరం తెలిసినట్టు గొప్ప ఎడిటర్ అన్నట్లు. సో అండ్ ఇందాక మీరు యాంకర్తో చెప్పారు కదా బ్రో ఏంటంటే నెక్స్ట్ మీకు ఏదైనా అదే మళ్ళీ వరుణ్ ఏదైనా ప్రాజెక్ట్స్ దగ్గరికి వస్తే మీరు చేస్తారా అని మీరేమన్నారంటే వస్తే చేస్తాను అన్నారు. చేస్తాను బ్రో, ఫ్యూచర్లో అంతా సపోర్ట్ చేస్తే అంతా నాకు అంతా కొంచెం అనుగుణంగా ఉందంటే చేస్తాను ప్రాజెక్ట్స్. నాకు అదేం లేదు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఏమైనా చేయొచ్చేమో, కానీ తర్వాత ఫ్యూచర్లో ఇదైతే వదులుకోలేము కదా, ఎప్పటికన్నా ఒకటే కదా. కాబట్టి ఫ్యూచర్లో కుదిరిందంటే నాకు అంత పాసిబిలిటీస్ ఉన్నాయంటే ఖచ్చితంగా చేద్దాం. నాకు మీతో ప్రాజెక్ట్ చేయడానికి ప్రాబ్లమే లేదు, మెయిన్ ఈ పర్సనల్ ఇష్యూస్ తప్ప ఇంకా ఏం లేదు. అదే బ్రో మీలాంటి వాళ్ళు ఏంటంటే చాలా అవసరం చెప్పాలంటే. ఇప్పుడు డైరెక్టర్లు అందరూ ఉంటారు, కథలు రాసేవాళ్ళు, యాక్టర్లు చాలామంది ఉంటారు. ఎడిటర్ లేరని చెప్పలేదు, డిఓపి లేరని చెప్పలేదు. మీలాగా వర్క్ చేసే వాళ్ళు అవసరం అంటున్నా, నీడ్ మా లాంటి వాళ్ళకి అవసరం ఉంటుందో. సో చేద్దాం, కుదిరితే ఖచ్చితంగా చేద్దాం. నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే ఓకే బ్రో, చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు మన సినిమా గురించి ఆడియన్స్కి అయినా చెప్పాలనుకుంటే కనుక చెప్పండి. ఈ ఫిలిం పర్టికులర్గా రెడ్ వెల్వెట్ అనేది ఏదో నార్మల్ కాన్సెప్ట్ అయితే కాదు, మీకు చాలా చూసేటప్పుడు చాలా కొత్తగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా అందరూ November 23rd రిలీజ్ అవుతుంది, మీరందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. రెడ్ వెల్వెట్ అనే సినిమా November 23rd రోజు రిలీజ్ అవ్వబోతుంది వరుణ్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్లో. అందరూ తప్పకుండా చూడాలి, ఇంకా అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నాకేం జరిగినా సరే ఈరోజే జరగాలి. గో ఫక్ యువర్ సెల్ఫ్. నేను ప్లాన్ చేస్తే ఇలా ఉండదు, ఇంకోలా ఉంటుంది. ಉನಗೆನ್ನಡ ಪುರಿಂಜಿ ಚುಪ್ಪು ನಮ್ಮ ಮನಸ್ಸು ನಮಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡಿದ್ರೆ ದೇವರು ಓದ್ತಾ